నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో 77 అర్జీల స్వీకరణ. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాలకు చెందిన ప్రజల నుంచి అర్జీల స్వీకరణ కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కొవ్వూరులోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు ఇతర జిల్లాల అధికారులతో కలిసి అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 77 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొత్త అర్జీలతో పాటు గతంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఇచ్చిన వినతులు కూడా వచ్చాయని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోనే పరిష్కారం కావాల్సిన సమస్యల కోసం ప్రజలు నేరుగా కలెక్టరేట్కు రావటం జరుగుతోందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించే సమస్యలను గుర్తించి స్పందిస్తే 100% వరకు అర్జీల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక నెల ఒక నియోజకవర్గం కాన్సెప్ట్లో భాగంగా తొలిసారిగా కొవ్వూరు నియోజకవర్గంలో ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ సహా జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు. అటువంటి పరిస్థితుల్లో పునరావృతం కాకుండా నియోజకవర్గ స్థాయిలోనే ప్రజల సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డి దుర్గా ప్రసాద్, లక్ష్మీ లావణ్య, ఎం మెరికమ్మ, జిల్లా అధికారులు, నియోజకవర్గ పరిధిలోని మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పక్కన 3 గ్రామాల నుంచి కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మేజర్గా కొవ్వూరు, తాళ్లపూడి అండ్ చాగల్లు మండలాల అర్జీలను మనం స్వీకరించడం జరిగింది. ఇందులో కొంతమంది ఇంతకుముందు మనకి కలెక్టరేట్కి వచ్చారు, కొంతమంది ఫస్ట్ టైం ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం పెట్టుకున్న దాంట్లో కొంతమంది డైరెక్ట్గా విఆర్ఓ దగ్గర మాట్లాడి ఎంఆర్ఓస్ని కలవకుండా ఇక్కడికి వస్తూ ఉన్నారు, లేదా విఆర్ఓస్తో మాట్లాడి డైరెక్ట్గా కలెక్టరేట్కి వస్తూ ఉన్నారు. మధ్యలో తహసీల్దార్ గారు, మధ్యలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు, ఈ వ్యవస్థలన్నీ కూడా అసలు మాట్లాడిన ఇది కూడా లేదు. కనీసం అర్జీదారుడు మీ ఆఫీస్కి వచ్చిన కేసెస్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని మీరు తహసీల్దార్ చెప్పగలుగుతున్నారు. మేజర్గా రెవెన్యూ సమస్యలు వచ్చినాయి, కొన్ని విలేజ్కి సంబంధించిన సమస్యలు 3-4 వచ్చినాయి, అవి కొన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఇక్కడ మై స్మాల్ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ, మనకి ఫీల్డ్ విజిట్స్ మనము తక్కువ చేయడం వల్ల ఫీల్డ్కి వెళ్ళి ఇష్యూస్ రిజాల్వ్ చేయడంలో వీఆర్ ఫెయిలింగ్. మనం కనుక ఎక్కువ ఫీల్డ్లో ఉంటే 100% సగం ఇష్యూస్ మనం ఫీల్డ్లో రిజాల్వ్ చేయగలుగుతాం. వాళ్ళ టైం కూడా మనం వేస్ట్ చేయకుండా ఉన్నవాళ్ళం అవుతాం. చాలామందికి వస్తుందేమో, వెళ్ళి అడుగుదాము, వెళ్ళి మాట్లాడుకుందాము, వెళ్ళి చేయిద్దాము, ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇది అవుతుంది, ఇది అవ్వదు అనే ఒక క్లారిటీ కనుక మనం అక్కడున్న అప్లికెంట్కి ఇచ్చేస్తే సగం ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతాయి అండ్ ఫేక్ గ్రీవెన్స్లు మన దగ్గర రావు. మై రిక్వెస్ట్ ఇస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ మండల్ ఆఫీసర్స్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ ఆన్ ఫీల్డ్. జిల్లా తరఫు నుంచి కూడా నేను క్లియర్గా మీకు మండే ఆర్ థర్స్డే ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ యూ కెన్ ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ. అదర్ డేస్ యూ ప్లీజ్ బీ ఆన్ ఫీల్డ్. డీటెయిల్డ్ తరో ఎంక్వైరీ చేసి మీరు ఇవ్వాల్సి వస్తుంది.
సో సర్వే అంటే ఈరోజు కొంతమంది చెప్పారు సర్వేయర్ మీద నమ్మకం లేదు, డిఐని పిలుస్తాము, లేదంటే ఇంకా 2 సైడ్స్ హియరింగ్ ఇవ్వలేదు, లేదంటే కోర్టు ఆర్డర్ వచ్చింది ఎంక్వైరీ ఇవ్వాలి, లేదంటే పంచాయతీలో తప్పు జరిగింది అవకతవకలు ఎంక్వైరీ చేయాలి. ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలి. ఇక్కడ చాలా ఇష్యూస్ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేసి రిజాల్వ్ చేస్తామని కూడా చెప్పారు, కొన్ని పబ్లిక్ ఇష్యూస్ కూడా. సో అవన్నీ కూడా మనం రిజాల్వ్ చేద్దాము. కొవ్వూరు డంపింగ్ యార్డ్ ఒక ప్రధాన సమస్య మనకి ఉంది. సిమిలర్లీ కొన్ని మన కొవ్వాడ కాలువ వల్ల చాగళ్ళు డ్రైనేజ్, కొవ్వాడ కాలువ డీసిల్టేషన్ ఇలాంటి మేజర్ సమస్యలు ఉన్నాయి. ఉన్నట్లు మనం అవి కూడా హ్యాండిల్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వీక్ అగైన్ విల్ మీట్. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ప్రాపర్ హియరింగ్ ఇచ్చి ఫీల్డ్కి వెళ్ళి యూ ప్లీజ్ కమ్ బ్యాక్ విత్ యువర్ రిమార్క్స్. థ్యాంక్ యూ. 1 month ఆన్ కాన్సెన్స్ అనేటువంటిది ఏదైతే మన జేసీ గారు చెప్పు ఉన్నారో దానికి డైరెక్టర్గా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, జిల్లా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా వచ్చి స్వయంగా ఆ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పిన ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుచేతనంటే మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, ప్రతి సోమవారం గ్రీవెన్స్ పెడతా ఉన్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతుంది. లోకల్గా తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఆర్డీఓ గారు కూడా జరుగుతూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా గ్రీవెన్స్ పెట్టమన్నారు ఎమ్మెల్యేని. ప్రతి శుక్రవారం మేము కూడా మా క్యాంప్ ఆఫీస్లో గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నప్పుడు కూడా అనేక సమస్యలు పెండింగ్స్లోనే ఉండడం. ఇప్పటికీ కూడా చాలామంది ఏంటంటే మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, వాటికి పరిష్కారం దొరకట్లేదని చెప్పని చాలామంది అర్జీదారులు వచ్చి అడుగుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ ఆలోచనతోటి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన తీసుకొని కలెక్టరేట్లో ప్రతి సోమవారం పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తిరిగి మళ్ళీ ఆ నియోజకవర్గాలు కనుక అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓస్, ఎమ్మెల్యేలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి నెలకొక 4 వారాలు ఉంటుంది. కాబట్టి 4 వారాల్లో కూడా ఆ నియోజకవర్గంలోకి వెళ్ళినట్లయితే కనుక పూర్తిగా కూడా ఆ గ్రామంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం కావాలి.